'నైన్' టైటిల్‌లో ఒక ఐ పెట్టి అందులో టైమ్ మెన్షన్ చేశారు కదా! ఏదైనా రిలేటెడ్ ఉందా స్టోరీకి అది? ఆ! ఉంది కాబట్టి పోస్టర్‌లో పెట్టాము. మీరొక్కసారి వాచ్ చేసి అదెంత రిలవెంట్ అనేసి మీకు కూడా తెలుస్తుంది. కథ దానికి అంత రిలవెంట్ ఉంది యాక్చువల్లీ. వరుణ్ స హీరో గారు. సార్ మీరు యాక్చువల్‌గా వైఫ్‌ని తీసుకొచ్చారంటేనే మీకు ఈ స్క్రిప్ట్ మీద మీకు ఎంత నమ్మకం, మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఆహా! కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ దట్? లేదు నాకు స్వాతి గారి స్టోరీ చెప్పి నేను ఆన్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి నాకు నమ్మకం 100% ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేస్తున్నామని. అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను నేను. సో 100% ఆవిడ ఏది చెప్పారో అది అది వచ్చింది. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో ఒక ఒక మంచి స్టెప్ అవుతుంది. ఒక మంచి సిరీస్ అవుతుంది. అండ్ ఈ స్పేస్లోకి నేను ఇలాంటి ఒక సిరీస్తో వస్తున్నందుకు నాకు చాలా ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ గారు. యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందాడ మా మీడియాలోనే ఒకళ్ళు అన్నట్టు ఈ మధ్య అన్ని థ్రిల్లర్సే అటెంప్ట్ చేస్తున్నారు మీరు. అంటే చాలా రోజుల నుంచి మీ కంబ్యాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే మధ్య మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ సో మంచి అటెంప్ట్ చేసినా కూడా ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయినాయి అనేది నా పర్సనల్. రైట్ రైట్ రైట్. సో ఏంటి అంటే వాటన్నిటిని ఒక్కసారి ఏమన్నా అలా ఏమన్నా రివైండ్ చేసుకున్నారా? నేను ఎక్కడ సో మిస్ఫైర్ అవుతున్నాయి, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని. అంటే అది మనం కూర్చొని డిబేట్ చేసేదానికి ఎన్నో అవర్స్. బట్ నేను నా పర్స్పెక్టివ్ నా తరఫు నుంచి నేను ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక సినిమా కానీ సిరీస్ కానీ వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్, నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ 100% ఎఫర్ట్. సో అది అక్కడ నేను చూసినప్పుడు నాకు 100% నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ప్రతిసారి నేను చూశాక అరే ఇది ఇట్లా చేయాల్సింది, అది అట్లా చేయాల్సింది, దాన్ని అనలైజ్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వెన్ ఇట్ వర్కౌట్ అయిందంటే ఏదైనా ఇవేం ఆలోచనలు రావు. వెన్ ఇట్ ప్రోడక్ట్ డజంట్ వర్క్ 1,00,000 ఆలోచనలు వస్తాయి. సో నేను ఏం చేశానంటే బేసిక్గా ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను. నా సోల్కి నాకు ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటే అది చాలు అనుకుంటున్నా. ఆబ్వియస్లీ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ అది దట్స్ ఇట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒక మంచి ప్రోడక్ట్ చేస్తే ఒక కిక్ వస్తుంది నాకు. ఇంత మునుపు మేబీ ఆలోచించేవాడినేమో నేను, అరే ఇది ఇట్లా అయింది, అరే దీనికి ఇంత కలెక్ట్ చేయలేదేమో అని ఉండేది. బట్ నౌ మై మైండ్ సెట్ అండ్ మై థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్ అ లాట్ ఓవర్ ద ఇయర్స్. మరి అది ఎందువల్లో తెలీదు. సో 9 కంబ్యాక్ అనుకోవచ్చు. 9 100% బాగుంటుంది. నువ్వు చూసి నాకు టెక్స్ట్ పెట్టు, ఓకే? నా నెంబర్ నీ దగ్గర. క్రికెటే ఆడడం కాదు, సిరీస్ చూసి నాకు చెప్పు, ఓకే? వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక్కటి. సార్ యాక్చువల్గా మీకు హీరో షేడ్స్ కానీ నెగిటివ్ షేడ్లో కూడా యూ హ్యావ్ గాట్ దట్ రికగ్నిషన్ బాగా ఎక్కువ వచ్చింది. మళ్ళీ నెగిటివ్ షేడ్స్ చేయకుండా మళ్ళీ కంప్లీట్ యువర్ ప్రొటాగనిస్ట్ గానే చేస్తున్నారు. అదే ఇప్పుడు మనోడు కూడా అన్నాడు ఇందాక, మీరు థ్రిల్లర్సే చేసి నేను నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను సెలెక్ట్ చేసుకుని చేయగలను. ఐ డోంట్ హ్యావ్ నాకు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండి నేనే ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమాలు. నేను వెళ్ళి ఇప్పుడు మనం ఇది చేద్దాం అది చేద్దాం అని కూర్చోలేదు ఇన్ని ఇయర్స్ ఎవరితో. నాకు ఆర్గానిక్గా నాకు వచ్చి కొంతమంది కథలు చెప్పినప్పుడు నేను ఆ కథలు విని నాకు బాగా నచ్చిందంటే 100% ఐ ట్రై టు గెట్ ఆన్ బోర్డ్ అండ్ డూ ద ప్రాజెక్ట్.